హాయ్ గైస్, వెల్కమ్ టు రూపా హెమన్ బ్లాగ్స్. ఈరోజు మేము ముందుకు వచ్చేస్తున్నాం గుత్తి వంకాయ కూర అండ్ రాగి ముద్ద. రాగి ముద్దను మేము సంగటి అంటాం అనమాట ఆంధ్రాలో. సో ఈరోజు ఆ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కూడా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. సో ముందుగా మనము ఆనియన్స్ కట్ చేయాలన్నమాట. అట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత టమాటా కట్ చేయాలి. 2 టమాటా తీసుకోండి. పెద్ద టమాటా, మీడియం సైజు కానీ పెద్ద టమాటా కానీ 2 టమాటా. తర్వాత చెక్క, లవంగ, యాలకుబుడ్డలు, 3 యాలకుబుడ్డలు, 4 లవంగాలు, 2 చెక్క తీసుకొని తర్వాత టమాటా కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. టమాటా కట్ చేసుకున్న తర్వాత పల్లీలు కొన్ని తీసుకోండి. తర్వాత జీడిపప్పు కన్సిస్టెన్సీ కోసం కొన్ని తీసుకోండి. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం. పుదీనా వచ్చి ఆప్షనల్ అండి. తెల్లగడ్డ, వంకాయలు నీట్గా కట్ చేసుకోండి. వంకాయలు పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని కట్ చేసుకోండి. అలాగే పోపుకు సంబంధించిన సామాన్లు చూడండి అక్కడ. తర్వాత చెనిగింజలని దూరగా అంటే ఒక 80% బాగా కాలేలాగా వేయించుకోండి. చెనిగింజలు బాగా వేగనివ్వాలండి, లేకపోతే పచ్చివాసన అట్లే ఉంటుంది. బాగా వేగిన తర్వాత పక్కన తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం పెట్టుకున్న పదార్థాలన్నీ ఆయిల్లో వేపుకోవాలండి. మొదటగా మేము ఆనియన్ వేసాము. బాగా వేపుకొని ఒక 30 సెకండ్స్ బాగా వేపుకున్న తర్వాత బాగా వేపుకున్న తర్వాత తెల్లగడ్డ, క్యాష్యూ, చెక్క, లవంగ, యాలకుబుడ్డలు, తర్వాత కొత్తిమీర, పుదీనా, తర్వాత టమోటా, ఈ పదార్థాలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా వేగనివ్వండి. బాగా దూరగా వేగేంత వరకు తిప్పుతూ ఉండండి గరిట.
ఇప్పుడు మూత మూసిపెట్టి మగ్గించండి. ఇంకొక పొయ్యిలో మనము ఇప్పుడు ఎసురు పెట్టుకుందామండి సంగటికి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత తీసి మిక్సీలో వేసుకొని జార్లో వేసుకొని చల్లార్చాలండి. చల్లగా అయిన తర్వాత మీరు మిక్సీ తీసుకోవాలి. వాటిని వేయించిన పల్లీలని వేసుకోవాలి. అందుతో పాటు కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, అలానే పసుపు కావలసినంత వేసుకోవాలి. కొంచెంసేపు చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి. బాగా నున్నగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ మసాలా అంతా వంకాయకి పట్టేలాగా మంచిగా లోపల నుండి మ్యారినేట్ చేసుకోండి. బాగా మసాలా వంకాయకి పట్టేలాగా మ్యారినేట్ చేయండి. మొత్తం అన్ని వంకాయలకి బాగా మ్యారినేట్ చేయండి. ఇప్పుడు మనకి వేసి తాగింది కదా, దాంట్లో బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకొని మూత మూసిపెట్టేసి పక్కన బాగా కాగనివ్వండి. తర్వాత వంకాయ కూరకి మనము ఆయిల్ వేసుకోవాలి. సేమ్ అదే పెనము మీద వేసుకోండి. ఆయిల్ వేసుకొని పోపు బాగా యాడ్ చేయండి. లైక్ పోపులో మనము సాసవలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. అలానే కరివేపాకు కొంచెం, కొత్తిమీర, ఫైనల్గా మసాలాని, మిగిలిన మసాలాని దాంట్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు వంకాయలు అన్ని కర్రీలోకి వేసేసి బాగా మిక్స్ చేయండి. మళ్ళీ చింతపండు నానబెట్టుకుంటే చింతపండు ఉంది కదండి, ఆ వాటర్ వంకాయలోకి వేయాలి మనము. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. మనం నానబెట్టిన చింతపండు రసం. ఇక్కడ చూసినట్లయితే మీరు బాగా రైస్ మెత్తగా అవ్వాలండి. సంగటికి చిమిడిపోవాలి. బాగా బాగా చిమిడిన తర్వాత రాగి పిండి వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలండి. రాగి పిండి అది మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే వంకాయలు బాగా ఉడికాయండి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకోవాలి. సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయ సంగటి రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకొని ఎమ్మి ఎమ్మి నూనెంకాయ కూడా సంగటిలో తినేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.